జబ్బులకు దూరంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా ఉండాలి అంటే మన ఒంట్లో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. వ్యాధి నిరోధక యంత్రాంగం సమర్థవంతంగా చక్కగా పనిచేస్తూ ఉంటేనే మన ఆరోగ్యం దివ్యంగా బేషుగ్గా ఉంటుంది. అయితే ఇందుకు ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో కొన్ని రకాల విటమిన్లు లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు నిపుణులు. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, అవి లభించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలి, జబ్బుల బారిన పడకూడదు. ఇందుకు కావలసింది ఒక్కటే, రోగ నిరోధక శక్తి బలంగా ఉండటం. ఇందుకు సమతులాహారం, ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లతో కూడిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు. ఇమ్యూనిటీకి అవసరమైన వాటిలో ముందుగా విటమిన్ సి గురించి చెప్పుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాల్లో విటమిన్ సి చాలా ముఖ్యమైంది. ఇది లోపిస్తే జబ్బులు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ అవుతుంది. నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, పాలకూర, గోబీ పువ్వు, బొప్పాయి, పైనాపిల్, మామిడి పండు వంటి వాటిల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉండే విటమిన్ కాదు, అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాల్సిందే. అలాగే విటమిన్ బి6 కూడా మన రోగ నిరోధక శక్తికి చాలా అవసరం. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన జీవ రసాయనిక ప్రతిచర్యల్లో విటమిన్ బి6 కీలక పాత్ర పోషిస్తుంది. సాల్మన్, టూనా వంటి చేపలు, చికెన్, కాబూలీ శనగలు, గుడ్లు, పొద్దుతిరుగుడు గింజలు, పిస్తా, పాలకూర, అవకాడోలతో విటమిన్ బి6 బాగా లభిస్తుంది. ఇక ఇమ్యూనిటీని పెంపొందించటంలో విటమిన్ ఇ కూడా కీలకమైందే. అంతేకాదు, ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో శరీరానికి తోడ్పడుతుంది. బాదం, జీడిపప్పు, వేరుశెనగ వంటి గింజపప్పులు, విత్తనాలు, పాలకూరలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. కొందరు విటమిన్లను మాత్రల రూపంలో తీసుకుంటే సరిపోతుందని భావిస్తూ ఉంటారు, కానీ అది సరైంది కాదు. ఆహారం ద్వారా లభించే విటమిన్లనే శరీరం బాగా గ్రహిస్తుంది. పైగా ఇలాంటి విటమిన్లతో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. కొందరు ఒకేసారి 4 బత్తాయి పండ్లు తినేసి మళ్ళీ వారం 10 రోజుల దాకా వాటి వైపు చూడరు. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. విటమిన్లు, పోషకాలతో నిండిన రకరకాల రంగుల పదార్థాలను, పండ్లను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. జలుబు, ఫ్లూ వంటి జబ్బులు దరిచేరవు.